ఆకాశ పక్షులు ఈసారి కనబడితే ఏం చేయాలి తెలుసా? వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తున్నావయ్యా, వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తావయ్యా, నీకు స్తోత్రాలు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆకాశ పక్షులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరు చేసి పెడుతున్నారు? కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పక్షి ఆకలితో బక్క చిక్కిపోయి చనిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా చూసారా? కరెంట్ షాక్ తగిలి పక్షులు చచ్చిపోతుంటాయి కొన్నిసార్లు. అవి కరెంట్ వైర్స్ మీద, హై టెన్షన్ వైర్స్ మీద తెలియకుండా ల్యాండ్ అయ్యి కాళ్ళు పెట్టి, ఇంకేదేదో కారణం చేత పక్షులు చనిపోతాయేమో. కానీ ఆకలితో అలమటించి చనిపోయిన పక్షిని నేనైతే ఇంతవరకు, పోనీ అవి ఏదో మన ఇళ్లలోకి వచ్చి ఏదో తింటున్నాయంటే, అమెజాన్ ఫారెస్ట్లు, పెద్ద పెద్ద చిట్ట అడవులు, కారు అడవుల్లో ఉన్న పక్షులు చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్దీగా ఉంటాయో. వాటిని ఎవరు పోషిస్తున్నారు? సృష్టికర్త పోషిస్తున్నారు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఆర్ యు వరింగ్ అబౌట్ యువర్ ఫుడ్? నా ఇంటిని ఎలా పోషించాలి, నా భార్యని, పిల్లల్ని ఎలా పోషించాలి, నా ఆర్థిక స్థితి ఇలాగుందే, మాకున్నది మాకే చాలని పరిస్థితి అన్న చింత నీలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవునితో మాట్లాడుతున్నాడు.